నమస్తే అండి. ఈ రోజు మనం డైట్ అండ్ డయాబెటిస్ టాపిక్ లో ఫోర్త్ టాపిక్ అంటే లంచ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ లంచ్ అనేది ఏ టైంలో తీసుకోవాలి, ఏ ఆహారం మనం లంచ్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి, సో లంచ్ టైంలో స్పెసిఫిక్ గా మనం ఏ రకమైన కూరలు తీసుకోవాలి, లేదా ఎలాంటి రైస్ వాడాలి, అసలు రైస్ వాడొచ్చా లేదా అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ దాంట్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కర్రీస్ ఆప్షన్స్ కానివ్వండి, లేదా ఎంత క్వాంటిటీ అనేది మనం తీసుకోవాలనేది మనం డిస్కస్ చేద్దామండి. నేను డాక్టర్ అశ్విని పచ్చిల, గ్రీన్ హాస్పిటల్, గుంటూరు. సో లంచ్ అంటే మధ్యాహ్నం భోజనం. సో మధ్యాహ్నం భోజనం అనేది మనం ఏ టైంలో తీసుకోవాలి, ఎంత క్వాంటిటీస్ తీసుకోవాలి, మన భోజనం ప్లేట్ ఎలా ఉండాలి అంటే ఆ ప్లేట్లో మనం పెట్టుకునే పదార్థాలు ఎంతెంత పోర్షన్స్ ఉండాలనే దాని గురించి మాట్లాడుకుందాం అండి. దీన్ని కొంచెం సింప్లిఫై చేసి ఎవరైనా నార్మల్గా అన్నం తింటున్నప్పుడు ఎలాంటివి ఆలోచించుకొని వాళ్ళ ప్లేట్లో పెట్టుకోవాలనేది మనం మాట్లాడుకుందాం. సో రైస్ గురించి మనం ప్రీవియస్గానే డిస్కస్ చేసుకున్నాం. మీకు ఒరిజినల్గా నాకు రైస్ తప్ప వేరే పదార్థం నా వల్ల కాదండి, సో నేను రైస్ మాత్రమే తినగలను అంటే మీరు హ్యాపీగా రైసే తినండి, నో ప్రాబ్లం ఇన్ దట్. కానీ క్వాంటిటీ రెస్ట్రిక్ట్ చేసుకోండి. లేదా బ్రౌన్ రైస్ ఆప్ట్ చేసుకోగలిగితే ఇంకా మంచిది. ఫైబర్ కూడా కొంత ఎక్కువ ఉంటుంది. ఎక్కువ రైస్ క్వాంటిటీ అనేది మనం తీసుకోకుండా కొంత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. లేదా అదర్ ఆప్షన్స్ ఏంటి, కొర్రలు కానివ్వండి, సామలు కానివ్వండి, లేదా జొన్నన్నం కానివ్వండి, లేకపోతే క్వినోవా కానివ్వండి, కీన్వా అంటారు దాన్ని, సో వాటిని కానివ్వండి. ఇలాంటివి ఏవైనా మీరు వారానికి ఒకసారో 2 సార్లు డైలీ తినగలనంటే అలా కూడా ఇంక్లూడ్ చేసుకోండి, వీ హ్యావ్ నో ప్రాబ్లం, అలా కూడా చేసుకోవచ్చు. ఈ రైస్ అనే దానికి వస్తే మనం రెగ్యులర్గా తీసుకుంటున్నప్పుడు ప్లేట్లో మనం ఇంత క్వాంటిటీ పెట్టుకోవాలండి. సో ఎప్పుడు కూడా ఒక్కసారే పెట్టుకోవడానికి చూడండి. అంటే కూరన్నంకి ఒకసారి, పెరుగన్నంకి ఒకసారి, లేదా ఇంకొకసారి, లేదా మిగిలిపోతుందని ఇంకొంచెం పెట్టుకోవడం, ఇట్లాంటి పనులు మాత్రం అస్సలు చేయొద్దు. సో ఏదైనా ఒకసారే ప్లేట్లో పెట్టుకోండి. నేను ఇంత అన్నం తింటున్నాను, ఓకే, కర్రీస్ కూడా అంత ఉండాలి. సో 2 కర్రీస్ కలిపితే మన అన్నానికన్నా కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి. సో కూరల్లో మనం ఎట్లాంటివి ఆప్ట్ చేసుకోవచ్చు, పప్పు కానివ్వండి, ధాన్యాలు కానివ్వండి, ఆకుకూరలు, కాయగూరలు అన్నీ తినొచ్చు. సో దుంపలు, క్యారెట్స్ ఇట్లాంటివి మాత్రం కొంచెం అప్పుడప్పుడు తీసుకోవడానికి ప్రయత్నించండి. రెగ్యులర్గా మాత్రం వాటి జోలు వెళ్ళొద్దు. లేదు నాన్ వెజ్ తినాలనుకుంటున్నారు, ఫిష్ పీస్ తీసుకోండి, లేదా చికెన్ తీసుకోండి. మటన్ని కొంత అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. లేదా ఎగ్ అనేది కూడా మనం కావాలంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు యాజ్ ఏ కర్రీ లాగా. సో అడిషనల్గా విత్ కూరలు ఎగ్ కూడా మాత్రం ఇంక్లూడ్ చేసుకోవద్దు. సో ఒక కర్రీ ఎగ్ లాగా ఉండుంటే ఇంకో కర్రీ పప్పులాగా కానీ, లేదా పప్పు, ధాన్యాలు ఇట్లాంటివన్నీ కూడా రెగ్యులర్గా వెళ్ళేటట్టుగా చూసుకోండి. సో ఇలాంటి వాటిల్లో మనం ప్లేట్లో పెట్టుకున్నప్పుడు రైస్తో పాటు చక్కగా ఎంత కూర తినాలనుకుంటున్నారో కూడా ముందే పెట్టేసుకోండి. అలానే కర్డ్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా అంతే, మళ్ళీ విడిగా కర్డ్కి రైస్ మాత్రం పెట్టుకోవద్దు. ఒకసారి పెట్టుకున్న దాంతోనే ఇవన్నీ కూడా తినడానికి ట్రై చేయండి. లేదు నాకు ఇంకా కడుపు ఫుల్గా అనిపించట్లేదండి అంటే అన్నం తినబోయే ముందు చక్కగా ఒక గ్లాస్ వాటర్ తాగేసేయండి. ఆటోమేటిక్గా మీకున్న ఆ ఫీలింగ్ అనేది కొంచెం తగ్గిద్ది. సో ఆకలి అనిపించడం, ఆ ఫీలింగ్ కొంత తగ్గి మనం ఎంత కావాలో ఎంత రెస్ట్రిక్ట్ చేసుకోవాలనేది మన మైండ్ అనేది ప్రిపేర్ చేసుకొని కూర్చుంటే మనం డెఫినెట్గా అంతదానికి చక్కగా హ్యాపీగా మనం ప్లేట్ తినేసి లెగగలమండి. సో ఇలాంటి ఒక క్వాంటిటీ అనేది కంపల్సరీ డైలీ ఒక పద్ధతి ప్రకారం అలవాటు చేసుకోండి. అంతేకాని ఒకరోజు తగ్గించి తిని ఇంకొక రోజు బాగా ఆకలి మీద ఉండి ఎక్కువ తినేసి అట్లా మాత్రం చేయొద్దు. ఎందుకంటే ప్రతిరోజు మందులనే మారవు, ప్రతిరోజు ఒకే రకమైన మందులు ఉంటాయి. సో డైట్ కూడా ఆల్మోస్ట్ ఒకలానే ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవటం చాలా మంచిది. సో ఈ అన్నం అనేది అయిపోయాక ఎటువంటి ఫ్రూట్ కానివ్వండి, లేకపోతే ఎటువంటి కాఫీలు, టీలు కానివ్వండి, లేదా అనవసరమైన డ్రింక్స్ కానివ్వండి, ఏది కూడా ఇంక్లూడ్ చేసుకోవద్దు. సో మధ్యాహ్నం లంచ్ అంటే లంచ్లో రైస్ ఆర్ చపాతీ ఆర్ ఏదైనా కానీ విత్ 2 కర్రీలు ప్లస్ మన కర్డ్ ఆర్ బటర్ మిల్క్, ఏదైనా రైస్ ప్లేట్ అనేది ఇలానే ఉండాలి. ఇలానే ప్లాన్ చేసుకోండి. సో దట్ మంచి షుగర్ లెవెల్స్ అనేవి మనం చూడగలుగుతాం. సో లంచ్ చేసేసారు. ఇప్పుడు ఈ లంచ్లో ఎడిషనల్ ఐటమ్స్, మనకి చాలా అట్రాక్టివ్ అండ్ ఎడిషనల్ ఐటమ్స్ ఇంట్లో ఏముంటాయండి, అప్పడాలు, వడియాలు, లేకపోతే ఇంకేమన్నా ఉప్పు మిరపకాయలు ఇట్లాంటివి. సో ఇలాంటివి మేము యాడ్ చేసుకుని తినొచ్చా, సో డైలీ తీసుకోవచ్చా, అదేం షుగర్స్ పెంచదు కదా అని మీరు నన్ను అడగచ్చు. కానీ అలాంటి వాటి వల్ల బ్లడ్ ప్రెషర్స్ అనేవి చాలా పెరుగుతాయి. ఎందుకంటే హై సాల్ట్ ఇంటేక్ ఉంటాయండి, దాంట్లో ఎక్కువ సాల్ట్ యూజ్ చేస్తాం. సో అలాంటి వాటిని అవాయిడ్ చేయటం ఎంతైనా మంచిది. సో ఎప్పుడైనా ఒకసారి ఏదైనా తినొచ్చు, బిర్యానీ అయినా తినొచ్చు, కానీ లిమిటెడ్ క్వాంటిటీ ప్లస్ రెగ్యులర్ టైమింగ్, ఇది చాలా ముఖ్యం. అండ్ పచ్చళ్ళు అండి, ఈ రోజుల్లో జనాలు చాలా మంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా గ్యాస్ట్రైటిస్ వస్తుందండి, కొత్తగా గ్యాస్ట్రైటిస్ వస్తుందండి అంటున్నారు. ఏంటమ్మా అంటే కొత్త మామిడికాయ పచ్చడి పెట్టామో తిన్నామండి అంటున్నారు. సో ఇలాంటి పచ్చళ్ళు ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా కొంచెం స్టమక్ డిస్టర్బెన్స్ అనేది రావచ్చు.
సో వాటి వల్ల మెయిన్ బీపీ అనేది బాగా పెరుగుతుంది. సో టూ మచ్ సాల్ట్ కంటెంట్ ప్లస్ ఆయిల్ అనేది ఉంటుందండి వాటిల్లో. సో వాటిని మ్యాక్సిమం రెస్ట్రిక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. రెగ్యులర్గా మాత్రం అసలు తీసుకోవద్దు. ఎప్పుడైనా ఒకసారి జస్ట్ టేస్ట్ చేయండి. కానీ ఆ వార వెజిటబుల్స్ కూడా బాగా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి. అప్పుడు మనకి పెద్దగా ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో వెజిటబుల్స్ విషయాలకు వస్తే హ్యాపీగా మీరు అంటే ఫ్రై చేసుకొని తినమని నేను చెప్పను. మ్యాక్సిమం బాయిల్డ్ కొంచెం స్టిర్ చేసుకునే తింటే చాలా మంచిది. లేదా అసలు పచ్చి కొన్ని తినగలిగితే సలాడ్ రూపంలో ఇంకా మంచిది. బట్ మేము అన్నీ చేయలేమనుకుంటే మీరు వండుకునే కూరలో, పులుసు కూరలో, లేకపోతే పప్పు కూరలో, ఉడకబెట్టిన కూరలో ఇట్లాంటివే ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఫ్రై ఐటమ్స్ అనేవి లిమిటెడ్గా తీసుకోండి. వారానికి ఒక 2 సార్లు లేకపోతే ఇంకా రెస్ట్రిక్ట్ చేసుకోవాలి ఇంకా మంచిది. థ్యాంక్ యూ.